ఈరోజు మనం లోడెడ్ నాచోస్ చేస్తున్నాం. ఒక గెస్ట్ మన ఇంటి వచ్చి చేసింది. పేరు నవ్య అక్క. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ తీసుకున్నాం, ఒక పెద్ద టొమాటో తీసుకున్నాం, కొరియాండర్ లీవ్స్, 1 or 2 గ్రీన్ చిల్లీస్, 1 లెమన్, ఒక టేబుల్ స్పూన్ బటర్, 1/2 teaspoon చిల్లీ పౌడర్, 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon బ్లాక్ పెప్పర్, 1/2 teaspoon వైట్ పెప్పర్. ఇప్పుడు మనం ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయాలి. దాని తర్వాత మనం 1 teaspoon కార్న్ఫ్లవర్ వేసుకొని మిక్స్ చేయాలి. Depends on how thick you want your sauce. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 small tea glasses ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ ఈ పాలు అన్నీ ఒకేసారి పోసేసుకోకుండా ఫస్ట్ ఒక గ్లాస్ పాలు పోసి కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా కలుపుకొని తర్వాత ఇంకొక గ్లాస్ పాలు కూడా పోసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక చీజ్ స్లైస్ వేసుకొని మెల్ట్ అయిన వరకు కలుపుకోవాలి. ఈ చీజ్ అంతా కరిగిపోయాక ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని అంతా కలుపుకొని ఈ సాస్ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాం కదా నాచోస్, ఆ నాచోస్ పైన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక సగం నిమ్మ చెక్క తీసుకొని రసం పిండుకోవాలి. ఈ లోపల ఇక్కడ మన సాస్ కూడా చిక్కబడిపోయింది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిపైన లెబ్నా వేసుకోవాలి. లెబ్నా అనేది థిక్ యోగర్ట్ లాగా ఉంటుంది. మీ దగ్గర ఇది లేకపోతే పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి వాటర్ అన్నీ తీసేసి ఒక 12 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా ఇలా తయారవుతుంది. అది కూడా కాకపోతే మనకి ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అలాగే దీనిపై నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్, కొత్తిమీర వేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎమ్మీ లోడెడ్ నాచోస్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కానీ ఒక్క బటన్ మర్చిపోకు, ఆ సబ్స్క్రైబ్ బటన్. మీ మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ బటన్ని నొక్కు.